నమస్తే అండి. అమ్మ నేనుకి స్వాగతం. ఈరోజు వీడియోలో రైస్లోకి చపాతీలోకి ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. బెండకాయ పచ్చడి చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ ఒక పావు కేజీ బెండకాయలను తీసుకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకుని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక కడాయి పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని నూనె వేడెక్కిన తర్వాత 2 స్పూన్ల మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మినప్పప్పు మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. మినప్పప్పు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక 8 వరకు పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టి యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 5 ఎండుమిరపకాయలు కూడా వేసుకుని ఇవి కొంచెం రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు యాడ్ చేసుకుని 1 నిమిషం పాటు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కొద్దిగా సాల్ట్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారేలోపు బెండకాయల్ని మగ్గించుకోవాలి. అదే కడాయిలో ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి ముందుగా కడిగి కట్ చేసి ఆరబెట్టి ఉంచుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అడుగంటకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇవి మగ్గిపోయిన తర్వాత కొద్దిగా పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటో ముక్కలు, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని వేయించుకోవాలి. మూత పెట్టుకుని టమాటో ఉడికే వరకు మగ్గించుకోవాలి. వేయించి పెట్టుకున్న మినపప్పు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయల్ని ముందుగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇది బాగా గ్రైండ్ అయిపోయిన తర్వాత మగ్గించి ఉంచుకున్న బెండకాయ, టమాటో, కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తని పేస్ట్లా కాకుండా ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పప్పులు కొంచెం రంగు మారిన తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చడిని తాలింపులో వేసుకుని ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ఇది రైస్లోకి కాకుండా రోటీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది.